వక్ఫ్ 1995 చట్టాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని ఆస్తులు తనవిగా ప్రకటించుకుంది. అవి చాలా వివాదాస్పదమయ్యాయి. ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకుని వక్ఫ్ 2017లో సుప్రీంకోర్టు భవనం నిర్మించిన స్థలం తమదని ప్రకటించుకుంది. 2022 సెప్టెంబర్లో తమిళనాడు వక్ఫ్ బోర్డు తిరుచందురై గ్రామం మొత్తం కూడా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది. ఆ గ్రామంలో మెజారిటీ ప్రజలు హిందువులు. అయోధ్య రామ జన్మభూమి వివాదాస్పద స్థలం తమదేనని వక్ఫ్ ప్రకటించింది. తర్వాత సుప్రీంకోర్టు ఆ స్థలం హిందువులకు చెందుతుందని తీర్పు చెప్పింది. కృష్ణ జన్మభూమిగా హిందువులు విశ్వసించే మధురలో ఆ క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్న భూములన్నీ తమవేనని వక్ఫ్ ప్రకటించుకుంది. ఇక్కడే ఉన్న కేశవదేవుని ఆలయం కూడా వక్ఫ్ పరిధిలోనిదేనని ప్రకటించుకున్నారు. అది కృష్ణుడి ఆలయం. వారణాసిలో విశ్వేశ్వరుని మందిరాన్ని ఆనుకుని ఉండే జ్ఞానవాపి మసీదు తమదేనని వక్ఫ్ వాదిస్తున్నది. కానీ అక్కడ హిందూ దేవాలయాన్ని కూల్చి మసీదు కట్టారని హిందువుల వాదన. మధ్యప్రదేశ్లోని ధార్లో ఉన్నటువంటి భోజ్శాల తమదేనని వక్ఫ్ వాదన. కానీ అది భోజరాజు కాలంలో నిర్మించిన సరస్వతి అమ్మవారి ఆలయమని చరిత్ర. గుజరాత్లోని రుద్ర మహాలయం వక్ఫ్ ఆస్తి అని వాదిస్తారు. కానీ అది శివాలయం. గుజరాత్లోని విఖ్యాత సోమనాథ్ దేవాలయం ఆస్తిని కూడా వక్ఫ్ తమదిగానే చెబుతుంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి.